మిత్రులారా, ఈరోజు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మనం ప్రతి ఒక్కరం అది ఏ వైపున ఏ రకంగా మన ప్రమాదం పొంచి ఉన్నా కానీ దాన్ని మనం పసిగట్టి ఇమీడియట్గా ఏ రాజకీయాలకు అతీతంగా మనం దాని గురించి మాట్లాడి ప్రజలను రక్షించుకునే బాధ్యత అందరిపైన ఉన్నది. అలాగే ఇప్పుడు కుక్కల బెడద అనేది చాలా విపరీతంగా పెరిగింది. కుక్కలకు అనేక వైరస్లు రావడం కానీ, తోలు ఊడడం కానీ, పుండ్లు కావడం కానీ, దానికి అనేక వ్యాధులు రావడం కానీ అలాంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యన కాలంలో చాలా వరకు కుక్కలకు దానికే అదే తోలు ఊడడము, తర్వాత పుండ్లు కావడము, రకరకాలుగా వైరస్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన కాంచెల్లి కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయి తప్ప వేరే విషయం ఏం లేదు. ఇప్పుడు ఈ సెవెంత్ సెన్స్ లెక్క దేశాన్ని కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కానీ అలాంటి ఏమైనా వైరస్లు రేకెత్తించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకొని కుక్కల బెడద నుంచి వెళ్ళి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారు మీరు ఎంబడే తక్షణమే ఈ విషయమై మీరు స్పందించి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి. ఎందుకంటే ఇప్పుడు నమ్మడానికి లేకుండా అయిపోయింది. కొత్త వైరస్లు, కొత్త టెక్నాలజీ రావడం వల్ల ప్రజల దేశం వైపు, మన దేశం మీదకి కానీ మన రాష్ట్రం వైపు కానీ పంపి అలాంటి అనుమానమే తప్ప వేరే ఏం లేదు దీంట్లో. కానీ ఎందుకని వాటికి అట్లా రోగాలు వస్తున్నాయి, ఎందుకు మీరు చర్య తీసుకుంటలేరు? గత ప్రభుత్వాలు చర్య తీసుకున్నాయి. గత ప్రభుత్వాలు కొంత కుక్కల నుంచి విముక్తి ప్రజల్లోకి కల్పించినప్పటికీ కూడా మీ ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోతుంది? ఇప్పటికీ 15 నెలలు అవుతున్నాయి, దాటిపోతుంది. కాబట్టి మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.